మొన్న ఒక వీడియోలో మన భారత్ ఆయుధాలు గ్రీస్కు వెళ్ళి ముఖ్యంగా నిర్భయ్ మిజైల్స్ సో ఇవి ఏకంగా 1000 కిలోమీటర్ల రేంజ్ కలిగిన అతి శక్తివంతమైన క్షిపణులు వీటిని మేము టర్కీపై వాడతాము అని చెప్పి మాట్లాడాం. సో టర్కీ వాడు కూడా అలాగా మీరు నిర్భయ్ వాడితే నేను S-400 సిద్ధము చేసుకుంటాను అని వాడు కూడా ఒక ఛాలెంజ్ విసిరాడు. సో ఇవాళ అందరూ మాట్లాడే విషయము ఈ దుష్ట చతుష్టయం అంటే చైనా, పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ ఈ నలుగురి ఆగడాలను ఆపడానికి మనము అంటే ముఖ్యంగా భారత్ మీరు గ్లోబల్ సౌత్ యొక్క నాయకులు కదా, అంటే గ్లోబల్ సౌత్ లీడర్ అంటే భారత్ అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. ఇది ప్రపంచ స్థాయిలో జరుగుతున్న చర్చ. అలాంటిది మీరు బ్లాక్ సీ కారిడార్ వద్ద మాకు సపోర్ట్గా నిలబడండి. ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత ఒక విచిత్రమైన విషయం అంటే ఒకప్పుడు భారత్ సపోర్ట్, ఇప్పుడు ఎవరైనా భారత్ సపోర్ట్ అడిగారు అనుకోండి, ఎందులో అడుగుతారు మీరు చెప్పండి? ఆర్థికంగా మనము ఒక మాదిరిగా ఉండే దేశము. సో మనము ఎప్పుడు కూడా విదేశాల వద్దే ఆయుధాలు అనేవి కొంటాము. సో భారత్ సపోర్ట్ ఎవరికి కావాలి? మ్యాక్సిమం ఇప్పుడు పాకిస్తాన్ ఒకప్పుడు గొడవలు లేనప్పుడు మన దేశం నుంచి ఈ బంగాళదుంపలు, చక్కెర, కాయగూరలు ఇవి వెళ్ళేవి. అలాగే నేపాల్ అన్నారు అనుకోండి, మన లారీలు అంటే మన సరుకులు వాళ్ళు నేపాల్లో అమ్ముకునేవాడు. బంగ్లాదేశ్ కూడా అంతే, ఇంతే. కానీ గత 10 ఏళ్ల నుంచి మీరు చూడండి ఒక మ్యాసివ్ సినారియో, అంటే దీన్ని ఒక గ్లోబల్ సినారియో. ఇప్పుడు అర్మీనియా లాంటి దేశము ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ బ్లాక్ సీ కారిడార్ అన్నప్పుడు భారత్, ఈరాన్, అర్మీనియా, గ్రీస్, సైప్రస్, అటు నుంచి రష్యా మనం అందరము ఒక గ్రూప్. మనము కలిసి ఈ చైనా అనండి, టర్కీ అనండి, పాకిస్తాన్, అజర్బైజాన్ని మనము ఎదుర్కోవాలి. సో దీనికి మీ సపోర్ట్ కావాలి. ఏంటండి సపోర్ట్? భారత్ ఇచ్చే సపోర్ట్ ఏమిటి అంటే అత్యుత్తమమైన ఆయుధాలు, ఎక్స్ట్రాడినరీ లేథల్ వెపన్స్. ఎక్కడి నుంచి? భారత్ నుంచి. సో ఇది నమ్మడానికే మనము ఆ కథనాలు చదువుతూ ఉంటే భారత్ సపోర్ట్ కావాలి అన్నప్పుడు ఏంటి అంటే ఒక్క బ్రహ్మోస్ పేరండి. చూడండి లాస్ట్ 10 ఇయర్స్లో ఎలాంటి ఒక మార్పు అంటే భారత్ వద్ద బ్రహ్మోస్ ఉంది కదా, ఈ బ్రహ్మోస్ ఉన్నప్పుడు అమెరికా లాంటి దేశము కూడా ఇప్పుడు ఇదేం చెప్తున్నారు, ప్రతి సంవత్సరము కూడా ఇండియాలో 100 బ్రహ్మోసులు తయారవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ లెక్కన మీ వద్ద 1000 బ్రహ్మోసులు ఉన్నాయి అనుకోండి, పరిస్థితి ఏంటి? అసలు మిమ్మల్ని ఎవడు ఆపగలడు? ఇలాంటి అస్త్రాలు ఒకవేళ అర్మీనియాకు ఇచ్చాం కదా. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి, గ్రీస్ అనండి, అలాగే అర్మీనియా అనండి, వీళ్ళందరూ లిటరల్గా మనము ఎప్పుడు ఈ బ్రహ్మోస్ని పంపిస్తాము. ఒకవేళ మన వద్ద బ్రహ్మోస్ ఉంటే మనల్ని ఎవరు ఎదిరించగలరు? అజర్బైజాన్ యుద్ధంలో ఓడిపోతుంది. టర్కీ వాళ్ళు మన మీద దాడులు చేయడానికి కూడా 100% ఆలోచిస్తారు. అలాంటి అస్త్రాలు భారత్ నుంచి, ఏ అమెరికా నుంచో రష్యా నుంచో కాదండి, భారత్ నుంచి రాబోతున్నాయి. మీరు జాగ్రత్త. అంటే దీన్ని ఎలా చూడాలి అంటే ఇప్పుడు అందరూ మాట్లాడేది ఈ టోటల్ బ్లాక్ సీ కారిడార్ అంతా కూడా భారత్ యొక్క వెపన్స్తో నిండిపోతే, అంటే ఈ దేశాలంతా సైలెంట్గా ఉన్నా ఒక స్టేజ్లో వీళ్ళందరూ కూడా ప్రో ఇండియా, భారత్కు సపోర్ట్గా నిలబడే దేశాలు. మొన్న మాట్లాడాం, సైప్రస్ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడండి, లిటరల్గా మోదీ గారిని ఒక భవనం మీదకి తీసుకువెళ్ళి టర్కీ వాడు ఏం చేశాడో చూడండి. వీడికి మీరు బుద్ధి చెప్తారు కదా అడుగుతున్నారు. వాళ్ళు మన నుంచి ఎదురు చూస్తున్నారు. ఇదేదో ఒక పాకిస్తాన్, చైనా కాదండి, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇవాళ మా కోసరము భారత్ నిలబడుతుంది, వాళ్ళు వాళ్ళ ఆయుధాలు మాకు పంపిస్తున్నారు, మీరు ఏంట్రా పెద్ద ఇలాగా. అంటే ఒకప్పుడు హెల్ప్లెస్ అన్నవాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ ఏముందండి, రష్యానే నమ్ముకున్న దేశాలు. అర్మీనియా అంటే ఒకప్పుడు రష్యాలో భాగము, అది ఒక క్రైస్తవ దేశము. కాబట్టి ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ నివసించే రష్యా ఖచ్చితంగా అర్మీనియాను ఆదుకోవాలి. మరి వాళ్ళ యుక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయి వాళ్ళు ఏ రకంగా హెల్ప్ చేయడం లేదు. కానీ రష్యాకు బదులుగా భారత్ అక్కడ ఉండడం,
అక్కడ నిలబడడం, మన వాళ్ళు అక్కడికి వెళ్ళడం, మన అస్త్రాలను మీకు ఆ ఫ్రంట్ లైన్లో నిలపడం, ఇదంతా చూశారు అనుకోండి, మన యొక్క గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ మెల్లమెల్లగా ఎలా పెరుగుతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఒక ట్రెండ్ చూశారు అనుకోండి, ఎక్కడ చూసినా నమస్కారం పెట్టడం ఇంతకు ముందు లేదండి. ఇవాళ ప్రతి ఒక్క దేశ నాయకుడు నేర్చుకుంటున్నాడు. మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాను, అక్కడ ఏదో ఇలా పెట్టండి అన్నారు. ఇలా పెడితే ఏంటంటే ఇది కొరియాలో సింబల్ అండి, కొరియాలో ఇలాంటి సైన్స్ వాడతారు అంటే మీకు పొరుగింటి పుల్ల కూర అని అనాలి, రుచి కదా. మరి ఇవాళ ప్రపంచమంతా కూడా నమస్కారము చేయడం నేర్చుకుంటున్నారు. మన భారతీయులు ఎక్కడెక్కడో మీకు ఈ దేశంలో ఇలా అంటారు, ఇలా అంటారు, అలా అంటారు అంటున్నారు, కానీ ప్రపంచంలో నాయకులు నమస్కారం ఎలా పెట్టాలి నేర్చుకుంటున్నారు. అది మన ఇన్ఫ్లుయెన్స్. సో అలా చూసినప్పుడు ఈ బ్లాక్ సీ కారిడార్ ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్ కొట్టండి, మీకు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని మాట్లాడుతున్నాము. ఇక్కడే ఈ బ్లాక్ సీ కారిడార్ కూడా ఉంది. దీన్ని అర్మీనియా వాళ్ళు పూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము గ్రీస్తో మాట్లాడతాము, సైప్రస్తో మాట్లాడతాము, యూరోప్ దాకా వ్యాపారము కొనసాగడానికి. అంటే సెంట్రల్ ఏషియా అనండి, సెంట్రల్ ఏషియాలో ఉండే ఒక ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, వీళ్ళు ఎవరిని అడిగినా కూడా భారత్ మా మిత్రదేశము అంటారు. ఇంకా వాళ్ళ విద్యార్థులు ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఎన్నో ఇన్స్టిట్యూట్స్లో నేను పర్సనల్గా చూశాను, ఇక్కడ చదువుకోవడం, తజికిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి చదువుకొని వాళ్ళు తిరిగి వెళ్తూ ఉంటారు. అలాంటిది ఈ రీజన్లో సెంట్రల్ ఏషియా, అలాగే మీకు ఈ బ్లాక్ సీ కారిడార్ యూరోప్. సో ఇక్కడ మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండాలి. ఏమండి ఇదేమైనా ఒక ఉట్టి వ్యాపారమా, జీడిపియా, మన రెవెన్యూస్ అంటే కాదండి, భారత్ యొక్క ఆయుధాలు. దీన్ని మనం మర్చిపోకూడదు. ఈ దేశాలకంతా ఇవాళ ఇండియా యొక్క అస్త్రాలు వరములాగా మారే. వాళ్ళ శత్రువులను ఎదిరించడానికి ఒకప్పుడు ఎటువంటి సహాయం లేదు అన్న వాళ్ళకి భారత్ లిటరల్గా, అంటే ఇప్పుడు కౌరవులు 100 మంది అయి ఉండొచ్చు, మీకు పాకిస్తాన్కి సపోర్ట్గా పెద్ద పెద్ద దేశాలు, ఇంకా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ వాళ్ళు కూడా నిలబడొచ్చు. వాళ్ళు ఎవరూ నిలబడడం లేదు. అందులో అతి ముఖ్యమైన దేశాలు కూడా భారత్కే సపోర్ట్గా ఉన్నారు. కానీ కౌరవుల సంఖ్య ఎక్కువ అనుకున్నారు అనుకోండి, పాండవులు 5గురే, కానీ వీళ్ళ శక్తి ముందు ఆ కౌరవులు నిలబడగలిగారా? అలాంటి ఒక గుడ్ వర్సెస్ ఈవిల్, ఈ యుద్ధములో ఎవరి వైపు అయితే ధర్మము న్యాయము ఉందో వాళ్ళే గెలుస్తారు కదా. టర్కీ వాడు తన పొరుగు దేశాల భూములనంతా కూడా ఆక్రమించుకొని, నేను ఒక తిరుగులేని శక్తిని, ఇక్కడ ఎవరు కూడా నన్ను ఛాలెంజ్ చేయలేరు అంటే, లేదు మా కోసం ఆ భారత్ ఉంది, వాళ్ళ ఆయుధాలు ఇక్కడికి వస్తాయి, మేము ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాము, మా భూభాగాలను మేము వెనక్కి తీసుకుంటాము అని చెప్పి గ్రీసు మాట్లాడుతుంది, సైప్రస్ మాట్లాడుతుంది. ఇవాళ మీరు చూసారంటే అర్మీనియా లిటరల్గా యు ఆర్ ద లీడర్ ఫార్ బ్లాక్ సీ కారిడార్ అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఇలాగా మీరు గమనించారు అనుకోండి, ఈ 10 to 11 ఇయర్స్లో మన యొక్క ఇన్ఫ్లుయెన్స్, ముఖ్యంగా ఈ వెపన్స్ ఎక్స్పోర్ట్స్, మీకు డిఆర్డిఓ తయారు చేస్తున్న ఈ అస్త్రాలు నెక్స్ట్ లెవెల్ చూసారు అనుకోండి. బ్రహ్మోస్ హైపర్సానిక్ మిజైల్స్, అంటే చైనా వాడు రెడీ అయిపోతాడు కదా, ఏంటండి బ్రహ్మోస్ అని భయపెడుతున్నారు, మేము కూడా అలాంటి అస్త్రాన్ని తయారు చేస్తాము అంటే, మనము నెక్స్ట్ లెవెల్లో బ్రహ్మోస్ హైపర్సానిక్ మిజైల్స్ మ్యాక్ 8-9 స్పీడ్లో ఉండే అస్త్రాలు తయారు చేయబోతున్నాము. ఇలాగా గ్లోబల్గా పవర్ఫుల్ కంట్రీస్ని ఛాలెంజ్ చేయగలిగిన ఒకే ఒక దేశము భారత్ అన్నట్టుగా అందరూ మాట్లాడుతున్నారు. వినడానికి మనకు చాలా ఆనందంగా ఉంది. అంటే అర్మీనియా చేసిన ఈ రిక్వెస్ట్, బ్లాక్ సీ కారిడార్ వద్ద మీరు మా కోసం నిలబడండి అంటే భారత్ నిలబడుతుందా? వీళ్ళకు ఇవ్వాల్సిన ఆయుధాలు ఇచ్చి టర్కీ లాంటి దేశాలను మనం భయపెట్టగలమా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.